ఇరాన్ పై పడుతున్న బాంబులు మన దగ్గర హోటళ్ల కిచెన్లలో పేలుతూ ఉన్నాయి. ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచామని కేంద్రం చెబుతోంది. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం, కమర్షియల్ గ్యాసులు, అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్, ఈ రెండు అంశాలకు సంబంధించినందుకు కూడా కేంద్ర ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఒత్తిడి ఒకవైపు అయితే కనుక కమర్షియల్ గ్యాస్కి సంబంధించి పెరిగినటువంటి ధరల పెరుగుదలతో హోటల్ రంగం ప్రధానమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి హోటల్ రంగం పైన దీని ప్రభావం భారీ స్థాయిలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, ఆ తర్వాత దాని ప్రభావం ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు గ్యాస్ మీద పెరిగినటువంటి ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ప్రజెంట్ హోటల్స్కి సంబంధించినటువంటి రంగం, అక్కడ ఉన్నటువంటి రంగంలో వస్తున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ హోటల్ యజమానులు, హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెరిగినటువంటి గ్యాస్ ధరలకు సంబంధించి పూర్తిగా కమర్షియల్ గ్యాస్ని మాత్రమే వినియోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతరత్ర గ్యాస్ వినియోగించిన అధికారులు ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. మనతో మాట్లాడేందుకు హోటల్ నిర్వాహకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు పెరిగినటువంటి గ్యాస్ ధరలు, దాని ప్రభావం? ధరలు పెరిగినందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. గ్యాస్ కూడా సప్లై సరిగా లేదు. దానివల్ల మాకు తెల్లవారితే ముందర అవసరమే గ్యాసు. ఆ గ్యాస్ లేనందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేటు పెరిగినందువల్ల కూడా మేము భోజనం మీద రేటు పెంచడానికి అవకాశం లేదు, పెరిగాయని. కానీ ప్రతిదీ ఆయిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, ఇంక ఇతరత్ర వస్తువులన్నీ కూడా యుద్ధం మూలంగానో మొత్తానికి రేట్లు పెరిగాయి. కానీ మాకు చాలా వ్యాపారాలు కూడా బాగా తగ్గిపోయాయి. దాని మూలం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధం ప్రభావం, దాని ప్రభావం పరోక్షంగా మన మీద గ్యాస్ వంటి నిత్యావసర సరుకుల మీద, ప్రజల మీద చాలా రకాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం ప్రారంభం ఇంకా 10 రోజులైనా 10 రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో హోటల్ యజమానులు అయితే మాత్రం చాలా ఇదిగా. కూరగాయలు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. ఆయిల్స్ అవన్నీ కూడా మొత్తం ఇదైపోయాయని చెప్తున్నారు. దాని మూలం ఆయిల్స్ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. నూనె, గ్యాసు ఇవి లేకుండా హోటల్ యజమానులు వంట చేయలేరు. దాని మూలం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ హోటల్ రంగానికి సంబంధించి చూస్తున్నటువంటి మెనూ, ఈ మొత్తం మెనూ అంతా కూడా మెనూ అనేది చాలా కీలకంగా ఉంటుంది హోటల్ రంగం పైన. ఆ హోటల్ రంగంలో ఉండేటువంటి మెనూకి సంబంధించి దాదాపుగా 10 నుంచి 13 రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వండాలంటే కనుక పూర్తిగా గ్యాస్కి సంబంధించినటువంటి అంశాలపైతే ఉంటుంది. పూర్తిగా నాణ్యత ఒకవైపు, ఇంకోవైపు ఇతరత్ర మార్గాలు కూడా లేనటువంటి సిచ్యువేషన్. ఆ మార్గాలు కూడా లేనటువంటి సిచ్యువేషన్స్లో గ్యాస్ మీద మాత్రమే వండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రభావంతో ఇన్ని రకాల ఐటమ్స్, స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు, నిత్యం మనం ఫుడ్లో వినియోగించేటువంటి, భోజనంలో వినియోగించేటువంటి రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి గ్యాస్ మీద ఉంటుంది. ఈ గ్యాస్ ప్రభావంతో ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ కారణంగా, నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా కొంతవరకు కూడా వ్యాపారానికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పి కూడా వ్యాపారస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. దీంతో పాటుగా ఇక ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నిత్యం ఈ సమయానికి అయితే పెద్ద ఎత్తున చాలా వరకు కూడా రావాల్సినటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఆహార ప్రియులు ఎవరైతే వాళ్ళు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పెరిగినటువంటి ధరలు, దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించినటువంటి అంశం పైన తీవ్రస్థాయిలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఫుడ్ పూర్తిగా తయారు చేయాలన్నా కానీ ఎంతో అవసరమైనటువంటి కీలకమైనటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి ధరల పెరుగుదలతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.